ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇప్పటిదాకా మహాలక్ష్మి స్కీమ్ కింద 0 టికెట్ ఇస్తున్నటువంటి ఆర్టీసీ ఇప్పుడు త్వరలోనే ఒక కార్డు రూపకంగా రాబోతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 3 కార్డులను పరిశీలించింది. ఆ 3 కార్డులలో ఏదో ఒక కార్డును ఓకే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఆ కార్డు వివరాలు ఎట్లాంటి బెనిఫిట్ ఇస్తాయని కూడా సార్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు సార్ కార్డు? ఇప్పుడు అంటే ఆల్రెడీ గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర, గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దగ్గర డిస్కషన్ అయింది. సో దీంట్లో ఏంటంటే చిప్ బేస్డ్ కార్డ్ మనం ఇష్యూ చేస్తాం, క్లోజ్ లూప్ కార్డ్ అంటారు. సో ఈ యొక్క కార్డ్ ఐడెంటిఫికేషన్ అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క మహాలక్ష్మి కార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డ్ తీసుకొని మన ఆర్టీసీలో ఉన్నటువంటి టికెట్ ఇష్యూయింగ్ మెషిన్, టిమ్స్ అంటారు, వాటి మీద ట్యాప్ చేసి ఏ స్టేజ్ వరకు పోవాలని చెప్తే ఆడ నంబర్ నొక్కగానే టికెట్ జనరేట్ అవుతుంది. టికెట్ ప్రింట్ చేయవచ్చు, అదర్వైజ్ ఆల్సో టికెట్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆధార్ని ఐడెంటిటీగా చూడడం తోటి ఒకటి మిస్యూజ్ చేయటం, ఒకటి రెండవది పాత ఆధార్ కార్డులు ఉన్నవాళ్ళు ఈ యొక్క అడ్రస్ చెప్పలేకపోవటము, దాని మీద డిస్ప్యూట్ నడుస్తుంది. ఇది టికెట్ ఇష్యూ చేయటం అనేది క్షణాల్లో అయిపోతుంది. డూప్లికేట్ ఆధార్ కార్డులు కానీ పక్క పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు కానీ లేకపోతే దాన్ని మిస్యూజ్ చేయటం అనేది ఇంకా అస్సలు జరగదు. ఓకే, ఫైనల్గా ఈ స్మార్ట్ కార్డు రావడం వల్ల అదనపు బెనిఫిట్స్ ఇంకేమైనా ఉంటాయా? ఇన్సూరెన్స్ కానీ, రోడ్ యాక్సిడెంట్, అది ముందు మనము దాంట్లో ఏమి పెట్టగలిగితే అవన్నీ వస్తాయి. రైట్, చూశారు కదా, ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మరొక 10-15 రోజుల్లోనే ఎండాకాలంకి సంబంధించిన కొంత డిస్కౌంట్ ఇచ్చి అన్ని రకాల బస్సుల్లో కింద ఆర్డినరీ బస్సులు మినహాయించి మిగతా దాంట్లో డిస్కౌంట్ ఇచ్చే ఆలోచన కూడా ఉందని కూడా ఆర్టీసీ ఎండి చెప్తున్నారు. అదే సమయంలో ప్రయాణికులందరూ కూడా వాళ్ళ సేఫ్టీ కోసం ఎన్నో మెజర్మెంట్స్ తీసుకురాబోతున్నాం కనుక బయట ప్రైవేట్తో పోల్చుకుంటే తమకు సంబంధించినటువంటి ఆర్టీసీలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేయడమైనటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కూడా చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఎంతమంది చెప్పినట్టుగా స్మార్ట్ కార్డ్ అనేది ఒకటి రాబోతుంది. దాంట్లో 3 కార్డులను ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ఒక కార్డ్ని ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తే మరొక 45 రోజుల్లోనే మొత్తం కార్డులన్నీ కూడా మహాలక్ష్మి లబ్ధిదారులందరికీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇదే రకంగా ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దాంట్లో కొంత స్క్రీనింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని వినియోగించుకుంటారని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, బస్ భవన్ నుంచి.